మనం ఇప్పటి వరకు పసుపు రంగు, పచ్చ రంగు నిమ్మకాయలను చూసాం. ఇవి మాత్రమే కాకుండా ఎర్ర రంగు నిమ్మకాయ కూడా ఉందని మనలో చాలా మందికి తెలియదు. ఈ అరుదైన చెట్టు పశ్చిమ బెంగాల్లోని పూర్వ బర్ధమాన్ జిల్లాలో ఉంది. పశ్చిమ బెంగాల్లోని పూర్వ బర్ధమాన్ జిల్లాలోని పుర్పస్థలిలోని ఎర్రని నిమ్మకాయ పండును ఉత్పత్తి చేసే అరుదైన నిమ్మ చెట్లు ఉన్నాయి. ఇక్కడి శంకర్ మహాదేవ్ నర్సరీలో ఈ అరుదైన నిమ్మ చెట్టును విక్రయిస్తున్నారు. దీనిని చాలా మంది వాడుతుంటారు. దానికి తగినట్టుగానే మార్కెట్లో డిమాండ్ కూడా అలాగే ఉంది. అయితే ఈ నర్సరీలో లభించే ఈ అరుదైన నిమ్మ చెట్టు ఇతర దేశానికి సంబంధించింది. ఇది చూడటానికి చిన్న పండు అయినప్పటికీ ఎక్కువ జ్యూస్ కలిగి ఉంటుంది. ఈ నిమ్మ చెట్టు ఏడాదికి 6 నెలలు వరుసగా పండ్లను ఇస్తుందని చెబుతున్నారు. దీనిని పెంచటానికి పెద్దగా ఖర్చు కూడా ఉండదు. మొక్క కూడా ఎండిపోదు. అయితే ఈ నిమ్మ చెట్లను మెరక ప్రదేశాల్లో నాటితే మంచిది. అప్పుడే చెట్టు కింద నీరు నిల్వ ఉండదు. ఈ ఎర్రని నిమ్మ కేజీ ధర వేలల్లో పలుకుతోంది. ఇక మొక్క ధర 150గా ఉంది. కానీ మార్కెట్లోకి రాలేదు. ఈ నిమ్మ పండును విడిగా కొనాలంటే ఎక్కువ ఉంటుందని నర్సరీ వాళ్లు అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఈ ఎర్రని నిమ్మకాయలను పండించే రైతులు అధిక లాభాలను పొందుతారు. అందుకు తగ్గట్టుగానే మార్కెట్లో నిమ్మకు డిమాండ్ ఎక్కువ. అయితే ఈ నర్సరీలో లభించే ఈ అరుదైన నిమ్మ చెట్టు భారతదేశానికి చెందింది కాదు, విదేశీ రకం. ఇది చిన్న పండైనప్పటికీ చాలా రసం కలిగి ఉంటుంది. ఈ రకమైన నిమ్మ చెట్టు ఏడాదికి 6 నెలలు వరుసగా 25 సంవత్సరాలు ఫలాలను ఇస్తుందని చెప్తారు. చెట్టు నాటిన 1 సంవత్సరం లోపు పండించవచ్చు. 2 ఏళ్ల తర్వాత చెట్టు ఎక్కువ దిగుబడి వస్తుంది. ఈ రకమైన నిమ్మకాయ దాని విలక్షణమైన ఎరుపు రంగు మరియు సమృద్ధిగా ఉన్న రసం కారణంగా ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. మొత్తం మీద ఈ ఎర్రని నిమ్మకాయలను పండించే రైతులు ఖచ్చితంగా మరిన్ని లాభాలను పొందుతారు.